మౌన పోరాటం. ఎందుకు ఆవేశపడతారు సార్? మీరు చూసింది నిజమో కాదో తెలియాలి కదా. ఇంకోసారి క్లారిటీగా కన్ఫర్మ్ చేసుకుందాం. లేదు డేవిడ్, నేను చూశాను. వాళ్ళిద్దరి మధ్య ఉన్నది తల్లి కొడుకుల బంధమే. దేవుడా, నేను ఏది ఏ రోజు అడగలేదు, కానీ ఇప్పుడు అడుగుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రపంచం తల్లకిందులైనా వాడు వాడు ఆ ద్వారకాగాడు నా రక్తం పంచుకు పుట్టినవాడు కాకూడదు, కాకూడదు స్వామి. ఏంటి సార్ ఇది? నా పరిస్థితి నీకు తెలియట్లేదు డేవిడ్. నా టైం బాగోలేదు. లేకపోతే ఏ శత్రువు కోసం నేను ఇక్కడికి వచ్చానో వాడు నా కొడుకేంటి. ఎవడిని తీసుకెళ్లి నా సామ్రాజ్యానికి అధిపతిని కావాలనుకున్నానో వాడే నా శత్రువు. అంటే ఐ కాంట్ డైజెస్ట్ డేవిడ్, ఐ కాంట్ డైజెస్ట్. సార్, ఎందుకు ఏదో ఊహించుకొని ఆ ఊహనే నిజం అనుకుంటారు? ఇది ఊహ కాదు డేవిడ్. వాడచ్చు దాని పోలికే. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే నైజం, ఎంతటి వాళ్లతోనైనా ఢీకొట్టే ధైర్యం, వాడికి న్యాయం అనిపిస్తే మడమ తిప్పని స్థైర్యం, ఇవన్నీ ఆ దుర్గ లక్షణాలే డేవిడ్. నో 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 నో. వాడు 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 దాని కొడుకే. వాడు దాని కొడుకే డేవిడ్. వాడు దాని కొడుకే సార్, దాని కొడుకే సార్. సార్, దేవా, వాడు మాత్రం దానికి పుట్టినవాడు కాకూడదు, కాకూడదు, కాకూడదు. ఏంటి ఇవాళ ఇంత స్పెషల్ గా కనిపిస్తున్నావు? నాకు నా దిష్టే తగిలేలా ఉంది. ఉండు చెప్తా. అత్త 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 అత్త, అర్జెంటుగా నాకు దిష్టి తీ. ఎందుకే? ఎందుకేంటి? చూడు ఎంత అందంగా ఉన్నాను. ఇందాక ఆ అద్దం నాకు దిష్టి పెట్టింది. చూడు చూడు, ఇప్పుడు నువ్వు కూడా తొందరగా దిష్టి తీయత్తా. అత్తా, నేనేం చెప్పినా నువ్వు సీరియస్ గా తీసుకోవు. చివరకు నీ కొడుకు కూడా. సరే ఏడోకు. వాడు కూడా ఇంటికొచ్చి దిష్టి పెట్టాక అప్పుడు ఒకేసారి దిష్టి తీస్తాను, ఓకేనా? నా దిష్టి పడిందని నీ కొడుకే తీస్తావు గాని నాకు మాత్రం తీయవత్తా. చిన్నప్పటి నుంచి అంతే, నాకు తెలీదా ఏంటి? అది నిజమే కదా. వాడు దిష్టి పెట్టే అంతగా ఎప్పుడైనా ఏమైనా చేసావా? గిల్లి కచ్చలు పెట్టుకోవడం తప్ప. అందుకే కదత్తా ఈ రోజు గంట సేపు రెడీ అయ్యాను. మొహానికి ఫేస్ వాష్ చేసుకున్నాను, ఐలైన్స్ పెట్టుకున్నాను, ఐలైనర్ పెట్టుకున్నాను, లిప్స్టిక్ పెట్టుకున్నాను, ఫేస్ ప్యాక్ వేసుకున్నాను, అన్ని వాడేశా. ఈ రోజు కూడా చూడకపోతే నీ కొడుకులో ఏదో తేడా ఉన్నట్టే. కోపడకత్తమ్మా, అలాంటోడైనా చేసుకుంటా. మనకు వైఫ్ ఆఫ్ మురారి అనిపించుకోవడం కాదు ముఖ్యం, కోడల్ ఆఫ్ దుర్గా అనిపించుకోవడం టార్గెట్. అంతకు మించి మీ వాడికి అంత సీన్ లేదు. గాడిదనైనా దత్తత తీసుకో, దాన్ని పెళ్లి చేసుకుంటాను కావాలంటే. ఐ లవ్ యూ అత్తా. లవ్ యూ టూ. అదిగో మనం ముద్దులు గాడిదొచ్చాడు, వాడికి చూపించు నీ ప్రతాపం. వెళ్ళు. అమ్మా, ఎక్కడమ్మా? ఏంటి టవల్? ఎన్నిసార్లు చెప్పానే, సాయంత్రం ఆడపిల్లలు కాస్త మొహం కడుక్కుని ఇంటికొస్తే
ఇంటికి శుభమని. నీ పాడు మొహం నువ్వు. రేయ్, నువ్వు కావాలనే కదరా అదంతలా రెడీ అవుతుంటే మళ్ళీ అలా ఏడిపిస్తున్నావు. కాదమ్మా, దాని మొహం చూసావా? పండుకోతి బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చినట్టు. అదేమీ వేసుకోకుంటేనే బాగుంటుంది. రాజశేఖర్ గారు, తిను బావా. ఏం దుర్గా, ఎలా ఉన్నావు? ఒక పీడకలగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్న చేదు నిజం మళ్ళీ ఇన్నేళ్లకి సడన్ గా ఎందుకొచ్చి నిలబడింది. 23 సంవత్సరాల తర్వాత వెతుక్కుంటూ వచ్చిన మనిషి తలుపు వేయగానే మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోయాడు. కనీసం తలుపు తీయమని రెండోసారి కూడా పిలవలేదు. అంటే దీని అర్థమేంటి? ఆ మొహంలో ఇంతకు ముందు కంటే గర్వం, అహంకారం కనిపిస్తోంది. తలుపులు వెయ్యగానే కనిపించకుండా పోయాడు అంటే ఖచ్చితంగా అతను ప్రేమతోనో పశ్చాత్తాపంతోనో రాలేదు. ఏదో అవసరానికే వచ్చుంటాడు. అదేమై ఉంటుంది? మా ఏంటి ఆలోచిస్తున్నావు? రా తిందు గాని. అవును, ఖచ్చితంగా వాడు తన కొడుకు కోసమే వచ్చుంటాడు. నిజమే, నన్ను కలవడానికైతే మళ్ళీ ఇంటికే వచ్చేవాడు, నాతో మాట్లాడడానికి ప్రయత్నించేవాడు. అలా జరగలేదు అంటే కేవలం తన కొడుకుని కలవడానికొచ్చి అందుకోసం ఇంటికెందుకని బయట మురారిని కలవడానికి ప్రయత్నించుంటాడు. అయితే గత 3 రోజుల నుంచి మురారిని ఎవరైనా కలిసారేమో కనుక్కోవాలి. అయినా మురారిని అతను కలిసుంటే ఈ పాటికి మురారి మనలో ఉండేవాడు, నాతో ఆ విషయం మాట్లాడేవాడు. అంటే మురారిని రాజశేఖర్ ఇంకా కలవలేదన్నమాట. కాకపోతే తను ఎలా ఉంటాడో ఏమో కనుక్కోవడానికి దూరం నుంచే చూసి తన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించుండొచ్చు. అమ్మా, ఏమైందమ్మా? ఇందాకటి నుంచి ఏదో లోకంలో ఉన్నావు, సడన్ గా అంతలా ఆలోచిస్తున్నావు. మురారి, నిన్నీ మధ్య అదే 2-3 రోజులుగా ఎవరైనా కొత్త వ్యక్తులు కలిసారా? కొత్త వ్యక్తులు కలవడమా? ఎందుకు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నాన్న. ఎవరైనా కొత్తగా వచ్చి పరిచయం చేసుకున్నారా? లేదమ్మా, ఎవరు కలవలేదు. ఎందుకమ్మా అలా అడిగావు? ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న, మొన్న కొందరు మీట్ అయినప్పుడు నీ స్పాన్సర్షిప్ కోసం డిస్కషన్ జరిగింది. ఎవరైనా కొత్తగా ఆ విషయం పైన నిన్ను కలిసారేమోనని. నా కెరీర్ గురించి ఇంత టెన్షన్ తీసుకుంటున్నావమ్మా? నువ్వెక్కువ ఆలోచించకమ్మా. ఏదో పెద్దగా జరగడానికే ఆ చిన్నది మిస్ అయింది. యూ డోంట్ వరీ, బాగా పెద్ద ఆఫరే వస్తుంది. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలమ్మా, ఏనుగునే కొట్టాలి. ఈ ఎలుకలు చుంచులు కాదు. చూస్తూ ఉండు, నేనెప్పుడు నెంబర్ 1నే. అదే నా టార్గెట్. నా విజయంతో అన్ని కంపెనీలు, ఎండార్స్మెంట్లు, డీల్స్ అన్నీ నా కాళ్ళ దగ్గరికే వస్తాయమ్మా. మురారి, ఇదే వద్దు. నీ చూపు విజయం మీద ఉండాలి గాని ఆ విజయం తర్వాత వచ్చే లగ్జరీస్ మీద కాదు. సారీ అమ్మా, నిన్ను ఎగ్జైట్ చేద్దామని. సరే, ఎవరైనా కొత్తగా నిన్ను మీట్ అయితే ఖచ్చితంగా నాకు చెప్పాలి. అలాగే అమ్మా. సరే, నువ్వు వెళ్ళి తిను. నువ్వు రామ్మా. నేను తర్వాత తింటానులే. గెస్ట్ హౌస్ కిందకి వెళ్ళావే? నిన్న రౌడీలు మళ్ళీ వచ్చారే. వాళ్ళు ఏదో ఒకటి చేసి ఆ ల్యాండ్ ని కబ్జా చేయకుండా వదలరు. నా దగ్గరున్న ఒకే ఒక్క దారి మొత్తం ఆ 25 లక్షలు వాళ్ళ మొహాన్న కొట్టడమే. దానికి దారి ఆ ఈటీవీ విన్ సిరీస్. దానికోసం చొక్కా పట్టుకునైనా ఆ ద్వారకని ఒప్పిస్తాను.
చొక్కా పట్టుకొని ఫ్లోలో అన్నానే. కాదు, ఎమోషనల్లో అనాలి. క్రియేటివ్ హెడ్ లా కరెక్షన్ చెప్పకు. కాళ్ళు పట్టుకునైనా బతిమలాడి ఒప్పిస్తాను. ఇప్పుడు ఓకేనా? ఇది కరెక్ట్. దీన్ని షూట్ చేస్తే మేకింగ్ వీడియోస్ కి పనికొచ్చేదేమో. ఇలాంటి ముష్టి ఐడియాలు స్క్రిప్ట్ లో చూపిస్తే బాగుంటుంది కదా. సరే, ట్రాక్ సైడ్ కి వెళ్ళింది, ఫోన్ పెట్టు. సార్ మీరు పెద్దోళ్ళు సార్. ఏం బ్రో బలిసిందా? సారు గీరని ఇంకోసారి అన్నావు అంటే మూ పోడుదుగా. ఇవాళ సంధి మనమంతా ఫ్యామిలీ అన్నావు కదరా భయ్. అన్నాను బిలు సమజైందా? సరే అన్నా. అది గట్ల పిలవాలి. దిల్ కుష్ పో. ఇగో తాత, నిన్ను మంచిగా దవాఖానాకి తీసుకుపోయి మందులు ఇప్పిస్తా. నువ్వు జల్దీ మంచిగా అయిపోయి మా అమ్మ ఏడుందో జూబి, అంతే చాలు. రే సంగా, ఇంక నువ్వు మంచి స్కూల్కి పోవాలరా. నువ్వేం ఫికర్ చేయొద్దు. నాలాగా కాదు కాదు, నాకంటే మంచి పోలీస్ ఆఫీసర్ని చేస్తా. కాకపోతే నువ్వు ఒక్కటే చేయాలరా భయ్. నేను లేనప్పుడు తాత మన దునియాలోకి వస్తే జరంత నా కథ యాద్ చేసి మా అమ్మ అడ్రస్ తెలుసుకోరా. బస్ దిల్ ఖుష్ అయిపోతుంది. సార్, వైజాగ్ అంటే మనకి కొట్టెను పిండి. సందు సందు తెలుసు. ఏ అడ్రస్ కావాలన్నా ఇలా 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 చెప్పేస్తాను సార్. ఏయ్, నువ్వేందిడా ఎప్పుడు పడితే అప్పుడు దూరిపోతావు? పర్మిషన్ అడగా లోపలికి రానికి? మీతో పర్మిషన్ ఏంటి సార్? ఓహో, ఏంది కథ చాలా అడ్వాన్స్ అయిపోతుంది. కదేమీ లేదు సార్. మీ అండర్ కవర్ ఆపరేషన్ కి పర్లేదు సార్. నేనెవ్వరికీ లీక్ చేయను. ఈ చారి వల్ల ఏమీ ఉపయోగం లేదు సార్. బాగా దిగిందా చారి గారు? ఏం పరేషాన్ అవ్వకన్నా, నిజమే కదా. అది సరే, ఈ అవంతి పక్కనుంటే మీ లైఫ్ లో స్మైల్ ఉంటుంది, మీ ఫ్యూచర్ బ్రైట్ ఉంటుంది. వెబ్ సిరీస్ కి ఒప్పుకుంటే మన ఇద్దరి లైఫ్ జాలీగా ఉంటుంది. కొట్టేనంటే గూప గుయ్యమంటది. మటన్ షాప్ ముందు బొక్కల కోసం కుక్క లెక్క ఏంది నీ లొల్లి? ఎన్నిసార్లు చెప్పినా దిమాగ్ అర్థమైతలేదా? అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నీ ప్రాబ్లం ఏంది? జర చెప్పు, నేను సెట్ చేస్తా. 25 lakhs కావాలి సార్. కిतना बोला? 25 लाख. చారి గారు, మన ఇద్దరం రిటైర్ అయినా ఇంత వస్తుందా? రాదు సార్, రాదు. అందుకే అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆఫర్ ని అంగీకరించండి. ఏం ఆఫరు? సిఐ గారు హీరో, చారి అన్న కమిడియన్. కమిడియన్నా? నేను కమిడియన్నా? నేను కమిడియన్నా? నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపో. ఇగో చారి గారిని నువ్వు మరీ హర్ట్ చేస్తున్నావు. ఏం పర్వాలేదు సార్. ఈ మధ్య సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. కావాలనే హర్ట్ చేశాను. ఏం దాగదా ఇక్కడ? ఓపెన్ హార్ట్ అవంతి సార్, ఇలాగే ఉంటుంది. సర్లే గాని, అంతా పైసలు ఎందుకు నీకు? లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం సార్. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో 25 lakhs కావాలి. ఇట్ ఈస్ హైలీ పర్సనల్ అండ్ ఎమోషనల్. డబ్బు అరేంజ్ కాకపోతే లైఫ్ కి సంబంధించిన వాటిని దూరం చేసుకున్నట్టే. మనిషి ప్రాణాల కంటే విలువైన ఎమోషన్ ఏముంటుంది చెప్పు? నీ ఎమోషన్ ఏందో నాకు అనవసరం. దానికోసం నువ్వు చేస్తున్న ఈ పాగల్ పని ఏదైతే ఉందో గది నీ ప్రాణాలకే ప్రమాదం. అంటే ఆఫర్ రిజెక్ట్ చేస్తున్నారా? నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నా. నువ్వు ఈ ప్రాసెస్ లో చేస్తే నువ్వు చల్లగా పోయి మట్టిలో వండుకుంటూ నీతో బాండింగ్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? చల్ చల్, నేను చెయ్య. రే సంగా, తాతని కాసేపు పండబెట్టు. అలాగే అన్నా. ఓకే, బాయ్.
మయూరి, ఏంటత్తమ్మా? ఈరోజు మన ఇంటికి ఓ గెస్ట్ వస్తున్నాడని చెప్పాను కదా. చెప్పావు. ఇదిగో ఈ టిఫిన్ తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ మీద పెట్టు. వెళ్ళమంటుంటే. ఓకే ఓకే. హలో టైసన్, మన ఇంటికి ఎవరో గెస్ట్ వస్తున్నారంట. ఏంటి? మురారి, ఈరోజు మన ఇంటికి ఓ గెస్ట్ వస్తున్నాడు. అందరం కలిసి టిఫిన్ చేశాక నన్ను కాలేజ్ లో డ్రాప్ చేసాడు. పాకెట్ మనీ కోసం పని చేసుకుని మిగతా టైంలో బాక్సింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎలాగైనా స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి. నాకు ఈ గెస్ట్ల గోల్ ఏంటి? వినపడుతోందా? నెలకి 200 ఇస్తే కాలేజ్ బస్సులో వెళ్ళొచ్చు. నాకు కాస్త టైం ఉంటే నేను మరో 200 సంపాదించుకోవచ్చు. అయినా అమ్మకి ఈ బాధ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఏయ్, అత్తమ్మ చెప్పింది వినపడట్లేదా? నిన్నే. ఏం తల్లో ఏం కొడుకో. రే ఇడియట్, కళ్ళు కనిపిస్తలేవారా? ఓరా, ఎవడీడు వేస్ట్ ఫెలో లెక్కున్నాడు. ఈయనెక్కడనో చూసినట్టుంది. మురారి ఎక్కడమ్మా? ఇంకెక్కడి మురారెత్తమ్మా, పనుందని వెళ్ళిపోయాడు. పని కాదు, ప్రాక్టీస్ వాడికి. అదే ధ్యాస. ఛాంపియన్ కావాలి కదా మరి. అమ్మా, ద్వారకా వచ్చావా నాన్నా? రారా రారా. మొన్నెప్పుడో రావాలనుకున్నానమ్మా, కానీ ఇప్పుడు కుదిరింది. పర్వాలేదు నాన్నా, నువ్వు వచ్చావు కదా, అదే చాలు. ఈ అమ్మాయి నా మేనకోడలు మయూరి. హాయ్. హాయ్. రా నాన్నా, టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం. రా, కూర్చో. చాలమ్మా. అమ్మ వడ్డిస్తుంటే చాలు అనకూడదు, కాదనకుండా తినేయాలి. అమ్మా, మీ అబ్బాయి? వాడేదో పనుందని బయటికి వెళ్ళాడు నాన్న. మరోసారి పరిచయం చేస్తానులే. అలాగే అమ్మా, మీరు కూడా కూర్చోండి. డేవిడ్ సార్, నువ్వు దుర్గకి తెలియదు కాబట్టి ఒకసారి ఇంట్లో పరిస్థితి ఏంటో చూసిరా. అదేంటి సార్? ద్వారక, వాడెక్కడ దుర్గా కొడుగ్గా నా రక్తం పంచుకు పుట్టిన వాడిలా చూడాల్సి వస్తుందో అని టెన్షన్గా ఉంది. సార్, వెళ్ళి చూసిరా. భగవంతుడా, ఆ ద్వారకా నా కొడుకన్న మాట డేవిడ్ చెప్పకూడదు.
భోజనం ఎలా ఉంది నాన్న? అమ్మ చేతి వంట ఎట్లుందని అడగకూడదు, ఎంత తింటావని అడగాలి. టిఫిన్ చాలా బాగుందమ్మా. ద్వారకే మీ కొడుకు. దుర్గా గారి కడుపున పుట్టిన వాడే ద్వారక. వినడానికి ఇబ్బందిగా ఉన్నా ఒప్పుకోక తప్పదు సార్.